International lab facility. Student-led startups. Great academic exposure. KL. Deemed to be university. రాజకీయాల్లోకి రావడం మీకు ఎలా చూస్తారు? పుట్టపర్తి నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేయబోతున్నారు. అభ్యర్థిగా వచ్చి పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాథ్ రెడ్డి గారిని పక్కన పెట్టి కోడలికి అవకాశం ఇవ్వడం. పల్లె రఘునాథ్ రెడ్డి గారు మాత్రం ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ఖచ్చితంగా రానున్న కాలంలో వైఎస్ఆర్ అనే పేరులోనే ఉంది. నిన్న మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ప్రకటన మీదే పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అభ్యర్థులను ప్రకటించిన తర్వాత నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అభ్యర్థులు కలిగి తిరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా ఉంది? అందులోనూ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇప్పటికే దాదాపు 11 మంది అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గం నుంచి గతంలో ఇక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డికి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో పల్లె సింధూరారెడ్డి కూడా ప్రజలతో మమేకమవుతూ అనునిత్యం ప్రజలతో కలిసి తిరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రజల్లో ఎలా ఉంది? ముఖ్యంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, అంటే ఇతరత్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, తదితర అంశాలపై మనతో మాట్లాడడానికి పల్లె సింధూరారెడ్డి ఉన్నారు. ఏం చెప్తారు ఆ మాట్లాడే ప్రయత్నం? మేడం నమస్తే. మేడం ఏంటి మేడం కొత్తగా ఉంది, మీరు ఎలక్షన్స్ ఇన్ని రోజుల నుంచి మీ మామగారు ఉన్నారు ఎలక్షన్స్లో, మీరు ఎప్పుడు డైరెక్ట్గా లేరు, ఈరోజు ప్రజల్లో తిరుగుతున్నారు, ఎలా ఉంది? లాస్ట్ 1 వీక్ నుంచి పుట్టపర్తి నియోజకవర్గంలో చాలా పల్లెలు తిరుగుతున్నామండి. రెస్పాన్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. నిన్న హోలీ జరిగింది, కానీ ప్రతిరోజు నాకు హోలీ లాగానే ఉంది. ప్రతి ఒక్కరూ చాలా బాగా ఆదరిస్తున్నారు. వాళ్ళ ఇంటి బిడ్డగా ఆదరించి ప్రతి ఇంట్లో తీసుకెళ్ళి ప్రత్యేకంగా మరి పసుపు కుంకుమ ఇచ్చి పంపిస్తున్నారు. ఇదంతా నాకు అనిపిస్తున్నది అయితే మామయ్య గారు ఇన్నేళ్ళు ఆయన రాజకీయ జీవితంలో ఈ 30 ఏళ్ళు ఆయన చేసిన మంచి పనులకి ప్రతిరూపమే ఇవన్నీ. ఫీలింగ్ వెరీ బ్లెస్డ్, అదొకటే చెప్పగలుగుతాను. అంటే మొదటి నుంచి మీరు రాజకీయాలంటే దూరంగా ఉన్నటువంటి పరిస్థితి, మరి ఈరోజు ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేయబోతున్నారు. దీన్ని ఎలా ఉంది, ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలు? లాస్ట్ 1 వీక్ ముందర నా లైఫ్ వేరు, ఇప్పుడు వేరు. ఖచ్చితం, అదైతే మీరు చెప్పేది నిజమే. ఎప్పుడూ అనుకోలేదు, కల్లో కూడా అనుకోలేదు ఇలా అభ్యర్థిగా వచ్చి పుట్టపర్తి నియోజకవర్గంలో నిలబడతాను అని చెప్పి. ఫస్ట్లో అయితే చాలా భయం వేసింది, అదేంటి నా పేరు అనౌన్స్ చేశారు, నేను ఏం చేయగలుగుతాను అని. కానీ ఇంతమంది చూపిస్తున్న ఆదరణ ముందర మామయ్య ఇంతగా కష్టపడి చేశారు కదా, ఆయన చేసిన మంచి పనుల బ్లెస్సింగ్ అంతా ఇప్పుడు నాకు వచ్చి ఆ అభిమానం అంతా నా మీద చూపిస్తుంటే అసలు కళ్ళు నిండిపోతున్నాయి అన్నమాట. అంత గొప్ప పనులు చేసింటేనే నాకు ఇవాళ వీళ్ళు ఇంత ఆదరణ ఇస్తున్నారు. ఇప్పుడు నాకు భయం వేస్తుండేది అంటే ఐ హ్యావ్ వెరీ బిగ్ షూస్ టు ఫిల్ మామయ్య చేసిండే దానికి. సో నేను ఏం చేయాలి, ఆయన షూస్ ఎప్పటికీ ఫిల్ చేయలేనేమో, కానీ ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన అడ్వైసెస్ తీసుకొని నాకు వీలైనంతగా పుట్టపర్తి నియోజకవర్గాన్ని నంబర్ 1గా తీసుకురావాలనేది నాకు అదొక ఇదండి, ఛాలెంజ్గా తీసుకుంటాను. అదైతే అంటే మొదటి నుంచి మీరు పోలీస్ ఆఫీసర్ కూతురుగా కావచ్చు, ముఖ్యంగా తర్వాత పల్లె రఘునాథ్ రెడ్డి రాజకీయ నాయకుడి కోడలిగా ఎప్పుడు మీరు హైడెన్గానే ఉంటూ మీ ఏదైతే కాలేజీలకు సంబంధించి అంశాలనే మీరు కానీ మీ హస్బెండ్ కానీ ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావడం మీకు ఎలా చూస్తారు? అసలు మీకు ఎలా ఫీలింగ్ ఎలా ఉంది అసలు? చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడైతే. అంటే లైఫ్ వన్ డేలో మారిపోతుంది అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇదే. కానీ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికిను, లోకేష్ గారికిను, ఇంకా కూటమి ఏదైతే ఉందో బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ గారి జేఎస్పీ కూటమి ఏదైతే ఉందో దానికి పేరున నా నమస్కారాలు చెప్పాలి, ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మహిళలకి ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. అది ఈ టికెట్ కేటాయించక ముందర ఒక ఐవీఆర్ఎస్ సర్వే ఏదో చేయించారంట. అది అసలు నా పేరు వస్తుంది, అలా నాది కన్సిడర్ అవుతుంది అని కూడా నేను అనుకోలేదు.
కానీ పుట్టపర్తి నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని IVRS సర్వేల్లోకి నాది టాప్ మార్క్ వచ్చిందంట. దానికి నేను అంటే కాలేజ్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో వచ్చిన మార్కుల కంటే ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చినందుకు ఫీలింగ్ అంటే స్టూడెంట్ గా కంటే మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగానే ఎక్కువ మార్కులు సంపాదించారు. నిజమే కదండి. అసలు ఎప్పుడు మామయ్య కోసం 2 సార్లు ప్రచారానికి వెళ్ళాను తప్ప నాకు రాజకీయాలు టోటలీ కొత్త, ఏమీ ఐడియా లేదు. అలాంటి ఒక నన్ను తీసుకెళ్ళి అక్కడ నా పేరు పెట్టి IVRS సర్వే చేయించినా కూడా మరి నాలో ఏం నచ్చిందో వాళ్ళకి. అయినో ఇదంతా మామయ్య గారు చనువే నాకు తెలుసు, ఎందుకంటే ఆయన కోడలుగానే నన్ను చూస్తారు, ఆయన పేరు వల్లే నాకు వచ్చినది. కానీ అది రావడం అనేది నా అదృష్టం, పూర్వజన సుకృతమే అనుకోవాలి. ఎందుకంటారు ముఖ్యంగా పల్లె సుందర్ రెడ్డిని? ఎందుకంటే మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి గారిని పక్కన పెట్టి కోడలికి అవకాశం ఇవ్వడం ఎలా చూస్తారు అసలు? లేదు, పక్కన పెట్టడం అంటే ఎప్పుడూ లేదండి. అది రాజు ఎక్కడున్నా రాజే అని ఒక డైలాగ్ ఉంది చూడండి బాహుబలి సినిమాలో, అది వెరీ ట్రూ. నేను మా మామయ్యని ఇప్పుడు మాకు పెళ్ళయి నాకు మా హస్బెండ్కి 11 years అవుతుంది. మామయ్య గారిని ఎమ్మెల్యేగా చూశాను, తర్వాత మినిస్టర్గా చూశాను, విప్గా చూశాను. ఇప్పుడు ఈ లాస్ట్ 5 yearsలో ఆయనకి ఇప్పుడు ఏమీ లేదు కదా, అయినా కూడా అలా కూడా చూశాను. కానీ ఇన్నేళ్ళగా చూస్తున్నాను, ఆయన పుట్టపర్తికి వెళ్ళని రోజంటూ ఉండదు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఆయనని ముందు ఎలా ఆదరించారో అంతకంటే ఎక్కువ ఆయన పదవిలో లేనప్పుడే మనుషులు ఆదరించారు. ఈ కోవిడ్ టైంలో మేమైతే అందరం ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది కదండి, ఇంట్లో భయము. అప్పట్లో కోవిడ్ అంటే చాలా కొత్త, ఏమవుతుందో బయటికి తిరిగితే అనే ఒక దాంట్లో ఒకరోజు జరిగిన చర్చ ఇంట్లో, మామయ్య వెళ్ళకండి, పిల్లలు ఉన్నారు, మీకు కూడా హెల్త్ బాగుండదు అని నేను మా ఆయన వెళ్ళి చెప్తే కూడా లేదమ్మా అక్కడ మా కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. నేనైతే చెప్పగలుగుతానండి, 108 రాదేమో, ఎవరన్నా ఫోన్ చేస్తే, ఎవరన్నా చనిపోతే బంధువులు రారేమో, కానీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు మాత్రం ప్రతి ఇంట్లో, ప్రతి ఫంక్షన్కి, ప్రతి వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్న ప్రతి దానికి ఆయన అక్కడ ఫస్ట్ ప్రెజెంట్ ఉంటారు. ఇదే ఇప్పుడు నాకు నెక్స్ట్ జనరేషన్ అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనుకుంటున్నారు కాబట్టి అది నాకు జరిగింది తప్ప మామయ్య గారిని ఏదో పక్కన పెట్టాలన్న ఉద్దేశం అయితే అస్సలు కాదు. అలా అసలు వాళ్ళకి ఆ థాట్ కూడా వచ్చిండదు. మామయ్య గారు ఎంత లాయల్ అండి, ఎన్ని పార్టీ ఎప్పటి నుంచి చేరారో అప్పటి నుంచి అదే పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు గారి ప్రతి ఇన్స్ట్రక్షన్ని తీసుకుంటూ ఆయన ఇచ్చే ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసే దాంట్లో నెంబర్ 1 మార్కులు ఎవరికైనా వేస్తే అది ఖచ్చితంగా మామయ్య గారికే ఉంటుంది. పక్కన పెడుతున్నారు అనేది మాత్రం అసలు క్వశ్చనే కాదండి. అదే కుటుంబంలో ఇచ్చి మరి ఆయన గౌరవాన్ని పెంచారే తప్ప నెక్స్ట్ జనరేషన్ మొత్తం లోకేష్ గారితో పాటు నడవాలి అనే గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్నారు తప్ప దాంట్లో వేరే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి అలా వేరే ఆలోచన అయితే లేదండి. ముఖ్యంగా ఇప్పుడు మహిళల విషయానికి వచ్చేటప్పటికి మన జిల్లాలోనే దాదాపు 5 మందికి అవకాశం, తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చినటువంటి 5 మందిలో మీరు కూడా ఉన్నటువంటి, దీన్ని ఎలా చూస్తారు అసలు? చాలా గొప్ప ఆలోచనతో వెళ్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడే కాదండి, మామూలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఇచ్చే విలువ చాలా గొప్పదండి. అదైతే ఇప్పుడు ఈ సీట్ల కేటాయింపులోనే మహిళల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. డ్వాక్రా గ్రూపులు అని చెప్పి ముందు పెట్టిండే గ్రూపుల్లో కూడా మహిళల్ని ఏదైనా చేసి విమెన్ ఎంపవర్ అయ్యి బయటికి రావాలి, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళే నడుపుకోవాలి అనే గొప్ప ఆలోచనతో ప్రతిసారి ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలు కూటమి ఏదైతే ప్రకటించారో అందులో కూడా మెయిన్గా మహిళలకి ఉపయోగపడే పథకాలే ఎక్కువగా ప్రకటించారు. మెయిన్ ఆలోచన ఏమి అంటే ఒక మహిళ కరెక్ట్గా ఇంటిని నడపగలిగింది అంటే వాళ్ళ ఫ్యామిలీ కొంచెం సంతోషంగా ఉంటుంది. హస్బెండ్స్ వెళ్ళి వర్క్ చేసి వచ్చిన ఇంటి బిల్స్ కట్టేది మహిళే, ఇంట్లో అన్ని సామాన్లు కొనుక్కొచ్చేది మహిళే. అన్నీ ఇప్పుడు చూస్తున్న ధరలు చూస్తే మనము నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో కందిబ్యాళ్ళు, నూనె ఎంతో ధరలు పెరిగిపోయాయి ఈ లాస్ట్ 5 yearsలో. 19 to 24 నూనె ప్యాకెట్ 200 దాటిండే రోజులు కూడా ఉన్నాయి.
ఒక సాధారణమైన కుటుంబం, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక రోజుని గడుపుకోవాలి అంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. సంక్షేమం అని చెప్పి డబ్బులు ఇస్తున్నాం కదా అని చెప్పి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చెప్పుకుంటూ వస్తున్నా కూడా అవి ఏ రకంగానూ ఇంటిని నడుపుకోవడానికి సరిపోని పరిస్థితి. ఈ పెట్రోల్ ఛార్జెస్ తీసుకుంటే మీరు పెట్రోల్ అండ్ డీజిల్ పక్కన కర్ణాటక కంటే 10 రూపాయలు ఎక్కువ కడుతున్నాం మనం. తమిళనాడు కంటే 18 రూపాయలు దాదాపు ఎక్కువ కడుతున్నాం మనం. ఇదేమి ఇదండి, ప్రతిరోజు మనం వాడే నిత్యావసర వస్తువులకే ధరలు మనము కట్టుకోలేకపోతే ₹1 ఇచ్చి 10 రూపాయలు పీక్కున్నట్టుంటే మనుషులు ఇలాంటి చోట బతుకుతారు. మరో శ్రీలంక అయి చూపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇలాగే కొనసాగి నెక్స్ట్ కూడా ఇలాంటి ప్రభుత్వమే కొనసాగితే మీరు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా ప్రజల వైపు నుంచి ఎటువంటి స్పందన, ముఖ్యంగా ఎందుకంటే ప్రభుత్వం వైఫల్యాలు కావచ్చు, అంటే గతంలో మీ మామగారు పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఏదైనా చేసింటే కానీ ఇటువంటివన్నా మీకు రిమైండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు తిరిగిన అన్ని ఊర్లలోనూ నాకు చెప్పిన మెయిన్ ప్రాబ్లం ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదండి. ఎక్కడ కూడా పుట్టపర్తి నియోజకవర్గం నేను చెప్తాను, ఈ లాస్ట్ 5 ఇయర్స్లో రోడ్లు వేయలేదు, ఒక పిల్ల కాలువతో ఇది చేయలేదు, ఈ ట్యాంకులకి చెరువులకి అన్ని రిపేర్లు వచ్చి దానికి చెరువు కట్టలు తెగిపోయి ఉన్నా కూడా దానికి ఒక్క మరమ్మత్తు కూడా జరగని పరిస్థితి ఇప్పట్లో అయితే. స్ట్రీట్ లైట్ కూడా వేయలేదండి చాలా వరకు. ఒక్క అభివృద్ధి అనే దానికి శూన్యం, దానికి మార్కులు వేయాలి. అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి విషయం, ముఖ్యంగా ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ఖచ్చితంగా రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి అవుతాడని గంటాపదంగా చెప్తున్నారు వైసీపీ నాయకులు. అస్సలు లేదండి. ఇప్పుడు నేను తిరిగిన ఊర్లలో వాళ్ళు చెప్పిండే ఇదే చెప్తున్నాను. పెన్షన్లు తీసేశారు చాలామందికి. వచ్చి అడిగారు, అమ్మ మా ఆయన చనిపోయి 3 ఇయర్స్ అయింది, ఇప్పటిదాకా నాకు పెన్షన్ అనే ఇదే ఇవ్వలేదు అని చెప్పిండే వాళ్ళని విన్నాను నేను. రైతు భరోసాలు, రైతు ఈ డ్రిప్ సబ్సిడీలు కానివ్వండి, స్ప్రింక్లర్ సబ్సిడీలు కానివ్వండి, ఏవి జరగలేదు. వైఎస్ఆర్ అనే పేరులోనే ఉండే యువకులకి ఒక్క ఇండస్ట్రీ కూడా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఇండస్ట్రీ తీసుకురాలేదు. ఉద్యోగాలు అయితే శూన్యం. ఇచ్చిండేది కొన్ని వాలంటీర్ పోస్టులు తప్ప వేరే ఎక్కడ కూడా ఉద్యోగం, గవర్నమెంట్ పోస్టులు అనేది ఎక్కడ కూడా లేదు. ఒక ఇండస్ట్రీస్ వచ్చిన జాకీ అలాంటివి కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇట్లాంటివి ఏమన్నా ఇండస్ట్రీస్ రావాలంటే ఫస్ట్ ఆ ఊర్లలో మంచి ఎలక్ట్రిసిటీ ఉండాలి, రోడ్లు ఉండాలి, అక్కడ మనుషులు వచ్చి నివసించడానికి ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఎక్కడ కూడా అలాంటి డెవలప్మెంటే లేదు. సత్యసాయిని జిల్లా అని చెప్పి చేశారు కానీ యాక్చువల్లీ ఒక జిల్లాకి కావాల్సింది 74 గవర్నమెంట్ ఆఫీసెస్ కావాలి. ఒక్క ఆఫీస్కి కూడా ఇప్పటిదాకా కన్స్ట్రక్షన్ వదిలేయండి, ల్యాండ్ అలొకేషన్ కూడా జరగలేదు. అలా ఉన్నప్పుడు ప్రతిరోజు మనుషులు అనంతపూర్ కానీ వేరే చోటికి కానీ అప్ అండ్ డౌన్ చేస్తూ వస్తున్నారు. ఎప్పుడండి అలాంటివి ఒక ఇంప్రూవ్మెంట్ జరగాలి అంటే ఏదైనా ఆఫీసెస్ రావాలి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమరావతిని క్యాపిటల్గా తీసుకొని దాంట్లో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. అది చేసిండే దీన్ని మంచిగా అనుకోకుండా ప్రజావేదికను కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూల్చేశారు. అలాంటివి చేస్తే మంచి జరగడంతో అసలు దానికి అది మంచి కాకుండా ఇంకా చెడు వైపు దారి తీస్తున్నాం. కానీ డెవలప్మెంట్కి స్కోపే లేకోకుండా పోతే ఎలా అండి వాళ్ళు గెలుస్తారు? నాకు అర్థమే కావడం లేదు. మనుషులు ఇవన్నీ చూస్తారు కదండి, మీడియాలో రోజు అనౌన్స్ చేసేదే ఇవి. ఈ ఫ్రీ పథకాలు అని చెప్పి రోజు పేపర్కి నిండా ఫోటో వేసి ఈరోజు ఇలా ఇస్తున్నామని చెప్తారు. ఈ ఫీ రియంబర్స్మెంట్ తీసుకోండి, కేజీ టు పీజీ ఇస్తామని చెప్పిన గవర్నమెంట్ పీజీ కోర్సెస్కి టోటల్గా ఫీ రియంబర్స్మెంట్ తీసేశారు. ఈ టైంలో లాస్ట్ 5 ఇయర్స్లో పీజీ కోర్సులు చదివే వాళ్ళు ఎంత తగ్గిపోయారో ఒకసారి మీరు వెనక్కి తీసుకొని చూస్తే కాలేజెస్ ఉన్నాయి కదా, మేము చూస్తున్నాం. అసలు పీజీ కోర్సెస్ మాకు ఎంటెక్ గ్రాడ్యుయేట్స్ కావాలి లేదంటే పిహెచ్డీలు కావాలి అంటే అసలు రెజ్యూమేలే రావడం లేదు. ఎందుకంటే చదివిండే వాళ్ళే లేరు. మనం బయట రాష్ట్రాల్లో వెతుకొని వస్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకోవాలి కానీ బయట నుంచి వెతుకొని రావాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నామంటే ఇది అంతా గవర్నమెంట్ చేసిండేది కాదా అండి? అలాగే పిల్లలలో
ఈ లాస్ట్ 2 years బ్యాక్ 10th క్లాస్ మార్క్స్ ఎంతగా తగ్గిపోయాయంటే 50% పాస్ పర్సంటేజ్. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంటర్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు ఎంసెట్ రాసే ఏజ్ వాళ్ళది. ఈసారి చూడండి పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అప్లికెంట్స్ ఫర్ ఎంసెట్ విల్ బీ వెరీ వెరీ లో. ఇలాంటి ఒక పరిస్థితి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, మన ఫీ రియంబర్స్మెంట్ స్ట్రక్చర్ చూడండి, ఇలాంటి ఒక పరిస్థితి తెస్తే ఒక సాధారణ కుటుంబం వాళ్ళని బయటికి చదివించుకొని తీసుకొచ్చినా కూడా అక్కడ బయట మనము ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. ఇన్ని ఫ్యాక్టర్స్ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా దాన్ని ఆన్సర్ ఇస్తారో, ఎలా మేము మంచి చేశాము, మాకు ఓట్లు వేయండి, మేము గెలుస్తామని ఎలా చెప్పుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అంటే మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని అంటున్నారా మీరు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఫెయిల్యూరే. అభివృద్ధి అండ్ సంక్షేమం రెండు బ్యాలెన్స్లో ఉంటేనే ఏదైనా ఒక స్టేట్లో మంచి జరుగుతుంది. సంక్షేమం అని చెప్పి చాలా 9 నవరత్నాలు ప్రకటించారు. అందులో అన్నీ చేశాము అని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ అందులో మద్య నిషేధం అసలు జరగనే లేదు. మద్యం అయితే బయట ఏరై పారుతుంది. పిల్లలకి ఇవ్వాల్సిన ప్రతి చైల్డ్కి 15,000 రూపీస్ ఫీ రియంబర్స్మెంట్ అని చెప్పారు, అది జరగడం లేదు. అది కూడా 4 విడతలుగా ఓన్లీ 1 చైల్డ్కి పేరెంట్ అండ్ స్టూడెంట్ ఇద్దరూ వెళ్ళి సచివాలయంలో తంబేస్తే తప్ప రాని పరిస్థితి ఇప్పుడు. అది కూడా పూర్తిగా 15,000 రూపీస్ వాళ్ళ చేతుల్లోకి అందడం లేదు. అందులోనూ సగం పైగా ఎగిరిపోతుంది. వేరే ఏదైనా కారు ఉందనో వేరేదనో అని చెప్పి తీసేస్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే టోటలీ బ్యాడ్ అనే పరిస్థితికి ఫీజులన్నీ తగ్గించేశారు. మామూలుగా 18,000 చంద్రబాబు నాయుడు గారి హయాంలో 18,000 ఉండే డిగ్రీ ఫీజులు కాలేజెస్ అన్నిటికీ ర్యాంకింగ్ అని చెప్పి మ్యాక్సిమం ఏ గ్రేడ్ ఉండే కాలేజెస్కి కూడా 8,000 9,000 చొప్పున ఇస్తున్నారు. స్కూల్ ఫీజు అండి, మనము ఎల్కేజీ స్కూల్ ఫీజే పిల్లలకి 30,000 కడుతున్న పరిస్థితి ఇప్పటి కాలంలో. కాలేజెస్ని డెవలప్ చేయాలి అంటారు, ఎలాంటి చేస్తారు పాపం వాళ్ళ మేనేజ్మెంట్స్. 8,000 రూపీస్ పర్ హెడ్ ఒక డిగ్రీ చదివే యూజీ కోర్సుకి స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తారు ఎవరైనా? ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుంటే. రైతులకి ఒక్క రకమైన సబ్సిడీస్ కానీ పంటలకి సాయం పడే ఏవి కూడా, వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వలేదు. సేద్యానికి కావాల్సిన నీరు లేదు. పుట్టపర్తి నియోజకవర్గంలో అయితే కరువు అండి. ఇప్పుడైతే చూస్తున్నాను నేను, లాస్ట్ 2019 ఎలక్షన్లో మామయ్య గారి కోసం తిరిగినప్పుడు ఈ టైంలో అందరూ శనక్కాయలు ఒలుస్తున్నారు. దే హ్యాడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సేద్యానికి వెళ్ళి దాన్ని విడిపించడం కానీ పొలాల్లో కనపడేవాళ్ళు. ఇప్పుడు అసలు పంటలు పెట్టిండే వాళ్ళే కనపడడం లేదు. ఇంత డ్రాస్టిక్ చేంజ్ చూడండి. కరెంట్ ఎప్పుడు ఉంటుందో తెలీదు. అండ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎంతగా పెరిగిపోయినాయి. ముందు 200-300 వచ్చే బేసిక్, మా పనమ్మాయి చెప్తుంది, ఏమ్మా మాకు 300-400 వచ్చేది అప్పట్లో, మా ఇంట్లో ఏమైనా ఏసీ ఉంటుందా, కూలర్ ఉంటుందా, ఇప్పుడేమో మాకు 2,000 రూపీస్ అలా కట్టాల్సి వస్తుంది. అదే ఇంటికి ఎలక్ట్రిసిటీ బిల్. ఏదన్నా అంటే పన్నులు పెంచేశారు అది అంటారు. ఎలా దానికి ఆన్సర్ చెప్పుకోగలుగుతారు? సంక్షేమం అని చెప్పి ₹1 ఇచ్చి నిజంగానే ₹10 గుంజేసుకుంటున్నారు. ఇది కాదు కదండి మన ప్రజలకి ఇవ్వాల్సిందే ఒక ఇది. ఇంకా యువకులకి ఒక్క ఇచ్చిన ఈ ఎంప్లాయ్మెంట్స్ అన్నీ మటన్ మార్కెట్లోను ఫిష్ మార్కెట్స్లోను వాళ్ళు ఎంత డిగ్రీలు చదివి పీజీలు ఏదైనా చేసుంటే వాళ్ళందరూ ఇలాంటి చోట పనిచేయాలంటే పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు కదండి, ఎందుకు మా పిల్లల్ని చదివించాలి అనేది. మేడం ఇప్పుడున్న పుట్టపర్తి నియోజకవర్గం అంటే పల్లె రఘునాథ్ రెడ్డికి చాలా అవినాభావ సంబంధం, మంచి అటాచ్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పల్లె సింధూరారెడ్డిని రికగ్నేషన్ చేసుకుంటున్నారా, ఓన్ చేసుకుంటున్నారా? మొత్తానికి ఖచ్చితంగా చేసుకుంటున్నారండి. మామయ్య గారి కోడలుగా నాకు ఎంత గౌరవం కలుగుతుందో, ఇప్పుడు ఎస్పెషలీ ఆడవాళ్ళలో ఇంత అభిమానిస్తారు. ఒక లేడీ ఇలా వస్తే అని చెప్పి కళ్ళారా చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ రాత్రి 8 అయినా 9 అయినా నాతో పాటు పిల్లల్ని ఎత్తుకొని మరీ తిరుగుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. నాకు మెయిన్ ఛాలెంజ్గా నేను పుట్టపర్తి నియోజకవర్గానికి తీసుకోవాల్సిండేది 193 చెరువులు హంద్రీ నీవా ద్వారా నింపాల్సిండేది ఒక బాధ్యత. అది నేను ఖచ్చితంగా తీసుకుంటాను.
మామయ్య గారు ఎలా అయితే 14 to 19 మధ్యన ఏదైతే ఆ మిగతా చెరువుల్ని ఎలా నింపారో ఈ మిగిలిపోయిన ఈ 193 చెరువుల్ని నింపాల్సిన బాధ్యతని ఖచ్చితంగా తీసుకుంటాను. ఇంకోటి నేను చేయాలనుకుంటుండేది చంద్రబాబు నాయుడు గారిని ఎట్లాగైనా ఒప్పించి కియా లాంటి ఒక ఇండస్ట్రీ అయినా పుట్టపర్తి నియోజకవర్గంలో ఉంటే అది చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడున్న జనాలకి వలసలు పోయి వచ్చారండి చాలామంది. ఇప్పుడు ఎలక్షన్ అని వస్తున్నారు, చాలామంది చెప్తున్నారు మా ఈ 5 ఏళ్ళు మేము ఊర్లో లేము, ఇప్పుడు ఎలక్షన్లు అని తిరిగి వస్తున్నాము, బెంగళూరు అట్లా హైదరాబాద్ అలా వెళ్ళిపోయి పనులు చేసుకొని ఇప్పుడు వస్తున్నాము. ఇలాంటి పరిస్థితి అసలు ఎవరికి రాకూడదండి. మన బంధువులు, మన ఫ్యామిలీ, మన ఇంట్లో ఉంటే హాయే వేరు. ఆ హామీ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను నేను. అంటే పల్లె సింధూరారెడ్డి ఒక అభివృద్ధి విషయంలో కావచ్చు, పుట్టపర్తి అంశంలో మీరు ఒక ప్లాన్ మీద ముందుకు వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ పరిస్థితులు వేరండి. ఎందుకంటే బయట నుంచి వచ్చే భక్తులు చాలామంది ఉంటారు, అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి వలస వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, పుట్టపర్తి నుంచి ఇదే బెంగళూరు కావచ్చు. ఇటువంటి దాని మీద ఏమైనా మీరు వర్కౌట్ చేసే అవకాశం ఉంటుంది? అదేండి, ఈ ఇండస్ట్రీ ఒకటి ఖచ్చితంగా అనుకుంటున్నాను. మన వాళ్ళకి ఉపయోగపడాలి బాగా. ఇది వస్తే చాలామందికి బయట ఆపర్చునిటీస్ చూసుకునే అవసరం తగ్గిపోతుంది. ఇంకా చాలామంది చదువుకున్న నిరుద్యోగులకి అది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కియా తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన కియాతో పెనుగొండ రీజన్ అసలు రూపురేఖలే మారిపోయినాయి. ఆ రోడ్లో ఎప్పుడన్నా వెళ్తే ఏదో ఫారిన్ కంట్రీలో వెళ్తున్నట్టుగానే ఉంది. మనం ఎప్పుడూ అనుకుంటాం ఇండియన్స్ వెళ్ళి బయట దేశాల్లో పని చేస్తారు కానీ బయట వాళ్ళు వచ్చి మన దగ్గర ఎందుకు పని చేస్తారు అనే ఒక అపోహలో ఉండేవాళ్ళు. కానీ కియా దగ్గర వెళ్ళి చూస్తే కొరియన్స్ అందరూ మన దగ్గర వచ్చి ఉంటున్నారు. దాంట్లో పుట్టపర్తిలోనే చాలామంది నివసిస్తున్నారు కూడా, అక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. కియా బస్సులు చాలా వరకు పుట్టపర్తి నుంచి వెళ్ళి వస్తుండేది మనం లైవ్గా చూడవచ్చు. ఇదే కదండి చంద్రబాబు నాయుడు గారి అంత గ్రేట్ విజనరీ. ఆయన విజన్కి హ్యాట్స్ ఆఫ్. అసలు ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది. ఇట్లా కూల్చివేయడం, ప్రజావేదిక అలాంటి ఆలోచన ఉండే ఒక సీఎం ఒకవైపు అయితే, ఐటీ ఇండస్ట్రీని హైదరాబాద్లో తీసుకొచ్చి మన ఆంధ్ర తెలుగు వాళ్ళకి ఒక పేరు నిలబెట్టిన ఎన్టీఆర్ గారి తర్వాత ఆయన ఫ్యామిలీలో చంద్రబాబు నాయుడు గారు ఎలా నిలబడ్డారో, నాకు వీలైతే పుట్టపర్తి నియోజకవర్గంలో అలా ఒక పేరు మామయ్య గారి తర్వాత ఆయన కోడలుగా అనిపించుకోవాలని నాకు ఒక ఆశ. ఫైనల్గా చెప్పండి మేడం, ఇప్పుడున్న పరిస్థితిలో పల్లె సింధూరారెడ్డిని ప్రజలు గెలిపిస్తారని మీరు చెప్తున్నటువంటి నేపథ్యం, ఎందుకోసం గెలిపిస్తారు? ఖచ్చితంగా దేనికి సింధూరారెడ్డికి ఓటు వేయాలంటారు? ఫస్ట్ టైం ఇది అయితే చంద్రబాబు నాయుడు గారి ఏ ఆలోచనతో అయితే మమ్మల్ని తీసుకొచ్చారో, యూత్ని, అంటే డిఫరెంట్ ఉంటుంది మా థాట్ ప్రాసెస్. పెద్దవాళ్ళలాగా అంత అనుభవం లేకపోయినా ఇప్పుడు ట్రెండ్, ఇప్పుడు జనాలకి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో అది ఇంకా సాధారణ గృహిణిగా బయటికి వచ్చిన నాకు ఎడ్యుకేషన్ని కాలేజెస్లో కొంచెం ఏదో హెల్ప్ చేసిన నాకు ఐడియాస్ డిఫరెంట్ ఉంటాయి. అది మామయ్య గారి ఆలోచన, ఆయన అడ్వైసెస్ తీసుకొని నేను ముందు అడిగేస్తే దాని ఎఫెక్ట్ అండ్ దాని రిజల్ట్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది. ఒక ఇండస్ట్రీస్ తీసుకురావడం కానీ, విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏదన్నా వాళ్ళకి నేర్పియాలి అనే ఒక డ్వాక్రా గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో దానికి యాక్చువల్ దాని ఎసెన్స్ వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాల్సిన ఒక ట్రైనింగ్ ఏదైనా ఇప్పించి, ఇంకా నిరుద్యోగులకి ఎలాగో సూపర్ 6 పథకాల్లో ప్రామిస్ చేసినట్టు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అయితే చెప్పారో, అది పుట్టపర్తి నియోజకవర్గం ప్రజలకి నేను అందచేయగలిగితే, ఇంకా ఈ సూపర్ 6 పథకాలు ప్రతి ఇంటికి కరెక్ట్గా వెళ్ళేటట్టు నేను చూసుకుంటే మై వర్క్ ఇస్ డన్. అదే నేను అనుకుంటున్నాను. దానికి కరెక్ట్ రోడ్ ప్లాట్ఫామ్ చంద్రబాబు నాయుడు గారు వేశారు. దాంట్లో మెయిన్ ఎక్స్పీరియన్స్ ఉన్న మా మామయ్య గారు ఎల్లప్పుడూ మా ఫ్యామిలీ, మా హస్బెండ్ అందరూ నాకు తోడుగానే ఉంటారు. ఆయన అడ్వైస్ తీసుకొని నా ఆలోచన తోడు చేసుకుంటే
ఖచ్చితంగా పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలందరూ నాతో పాటు అడుగేస్తానని చెప్పి ప్రతిరోజు నాతో పాటు తిరిగి నాకు జయజయలు పలుకుతుంటే ఇంతకంటే వేరే లైవ్ ఎగ్జాంపుల్ కానీ వేరే అవసరం లేదు. నాకైతే పూర్తి నమ్మకం ఉంది, పుట్టపర్తి గడ్డ పైన ఎగిరేది పసుపు జెండానే, అక్కడ పైన వచ్చేది కూడా చంద్రబాబు గారే. చాలా ఆనందంగా ఉంది. రైట్ మేడం, చాలా థ్యాంక్ యూ. ఇది పుట్టపర్తి తెలుగుదేశం అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి అంతర్గతం. మొత్తం మీద అయితే మాత్రం వారి మామ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్లస్లో సింధూరారెడ్డిని యూత్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు దాదాపు చాలామందికి అవకాశాలు కల్పించారు తెలుగుదేశం అని చెప్పేసి సింధూరారెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో నాకు పుట్టపర్తి నియోజకవర్గం మీద ఒక అవగాహన ఉంది. ఇక్కడ ప్రాంత ప్రజలు కావచ్చు, ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన అంశాలు కావచ్చు, ఇంకా మరీ ముఖ్యంగా కియా లాంటి ఒక పరిశ్రమ వస్తే కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచి వలసలను ఆపడానికి కూడా ఇటువంటివి ఎంతో దోహదపడతాయి. విజనరీ, ఎంతో విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒకవైపు, విజన్ లేనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ విజయ ఢంకా మోగించబోతోంది. పుట్టపర్తి నియోజకవర్గంలో నేను విజయం సాధించబోతున్నాను, పైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మహిళల అంశంలో దాదాపు జిల్లాలోనే 5 మందికి అవకాశం కల్పించారని, ఇటువంటి పరిస్థితులు మహిళలు అభివృద్ధి చెందాలి అంటే ఆ రకంగా ఆలోచన చేసిన మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టే ఈరోజు మహిళలు కూడా చంద్రబాబు వెంట ఉన్నారని, రానున్న కాలంలో అయితే మాత్రం ఖచ్చితంగా పల్లె సింధూరారెడ్డిని పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు గెలిపించబోతున్నారు అత్యధిక మెజార్టీతో అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.